అందరికీ నమస్కారం. మిత్రులారా, మనకు సడన్గా ఈ జాయింట్స్ మజిల్స్ విపరీతంగా పట్టేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్, ఈ ఆటలాడేవాళ్ళు ఉంటారు కదా, క్రికెట్ ఆడేవాళ్ళు, బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు, వీళ్ళకి చాలా మజిల్స్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ అవి పట్టేస్తుంటాయి. ఇవి ఒకసారి వచ్చి వదిలేస్తాయి. కొన్నిసార్లు పట్టేస్తే రోజులు కాదు కదా, నెలల తరబడి కంటిన్యూ అవుతాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంతమందికి మజిల్ పట్టేయడం చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మోకాళ్ళ దగ్గర పట్టేయడం ఒకటి, ప్లస్ షోల్డర్ జాయింట్ పట్టేస్తూ ఉంటుంది, ఆ మజిల్స్ పట్టేస్తూ ఉంటాయి. ఏజ్ తర్వాత ఎలాగో వెళ్ళి మీరు టెస్ట్ చేయిస్తే అక్కడ కాస్త ఏదో కాల్షియం పోయింది అని చెప్పేసి డీజనరేటివ్ చేంజెస్ మీకు కనిపించేసి ఫ్రోజన్ షోల్డర్ ఏదో డయాగ్నోస్ చేసేస్తూ ఉంటారు. కానీ మేబీ అది కాకపోవచ్చేమో, మీకు అక్కడ ఉన్నటువంటి ఆ మజిల్స్ పట్టేయడం వల్ల అవుతుందేమో తెలీదు. దాన్ని ఎవరు చెప్పలేరు, మజిల్ వల్ల పట్టిందా అన్నది ఎవరు చెప్పలేరు, ఎందుకంటే వేరే కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేస్తారు. కానీ ఈ పట్లు అంటే జాయింట్లు, కీళ్ళు, మజిల్స్, కండరాలు, ఈ పట్టేసేటువంటి వాటిని సింపుల్ ప్రాబ్లం ఉంటుంది, పెద్ద ప్రాబ్లం అని దాన్ని డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నట్టు చూస్తాం. మేము కూడా చూస్తాం కొన్నిసారి, ఏంది ఇంత చిన్న ప్రాబ్లంకి వచ్చాను, కానీ ఆ భరించేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కాబట్టి ఇటువంటిది ఉంటే ఒక చిన్న రెమెడీ మనం ముందు మీరు ఇంట్లో ట్రై చేయండి. దీన్ని కనీసం ఒక వారం 10 రోజులు దీన్ని ట్రై చేసి అప్పటికీ తగ్గకపోతే అది పట్టు కాదు, అంటే పట్టేసినటువంటి క్యాచ్లు కావవి, లోపల ఇంటర్నల్ ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. చేస్తారు కదా. దీనికి పోదాం, మన మెడికల్ షాపే, మన వంటిల్లేనండి. మీకు కావాల్సింది వంకాయతో రెమెడీస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, అందులో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక వంకాయ తీసుకోవాలి, పచ్చి వంకాయ కాదు, గుర్తుపెట్టుకోండి, పండినటువంటి వంకాయ. అది యాక్చువల్గా చెప్పాలంటే పచ్చ వంకాయ కన్నా కూడా, గ్రీన్ కలర్ దానికన్నా కూడా వైలెట్ కలర్ ఉంటుంది కదా, గంజి వంకాయలు అంటుంటారు వాటిని. ఓకే, ఆ వంకాయలు ఇంకా అంటే తొందరగా పండుతాయి, ఒకటి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక్కడ కలర్ థెరపీ పనిచేస్తుంది, అంటే అది వైలెట్ కలర్ ఉంటుంది. వైలెట్ కలర్ జాయింట్స్కి, మజిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్పి ప్రకృతి వైద్యంలో కలర్ థెరపీ ఉంటుంది. సో ఆ విధంగా నేను తీసుకోవచ్చు. కలర్ థెరపీ కాదు, దానికోసం కాదు, కానీ ఇది కన్వీనియంట్ ఉంటుంది. మీరు వంకాయలు తీసుకొని వచ్చినప్పుడు, వైలెట్ కలర్ వంకాయలు మీరు తీసుకొచ్చినప్పుడు ఒక వంకాయని అక్కడ వదిలేసేయండి వాడకుండా. అది పండుతుంది బాగా. పండిన తర్వాత ఆ వంకాయని ముక్కలుగా కట్ చేయండి. ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసి దాన్ని కషాయం లెక్క చేయండి. కషాయం చేయాలి, ఉడికించమని చెప్పట్లే నేను. కషాయము అంటే మీరు 1 గ్లాసు నీళ్ళలో ఇది వేస్తే 1/2 గ్లాస్ కావాలి. మీరు ఎంత క్వాంటిటీ వాడితే దాంట్లో 1/2 ద క్వాంటిటీ కావాలి, దాన్ని కషాయం అంటాం. సో మీరు కషాయం చేసుకొని దీనికి తోడు మనకు కావాల్సింది జీలకర్రని వేయించేసేయండి. అంటే నూనె ఏమి వేయొద్దండి, డ్రై ఫ్రై చేయాలి, వేయించి దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి. ఈ కషాయం చేసుకున్న దాన్ని ఒక కప్పు ఆ వంకాయ కషాయంలో 1/2 స్పూను ఈ జీలకర్ర పౌడర్ కలపండి. కలిపి దాన్ని టీ లెక్క తాగాలి. పొద్దున సాయంత్రం 2 టైమ్స్ మినిమం తాగాలి. ప్రాబ్లం సివియర్గా ఉంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కూడా దీన్ని తీసుకోవచ్చు. దీన్ని చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా మీ మజిల్స్ రిలాక్స్ కావడం ఒకటి, జాయింట్స్ ఫ్రీ కావడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. దీంట్లో ఏముంది, ఏ కెమికల్ ఫార్ములా ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఏమన్నా, ఇవన్నీ చెప్పుకుంటే అనవసరంగా మీకే బోర్ కొట్టుద్ది. పాతవి ఉన్నాయి, మన వీడియోలు చూసుకోండి. దీన్ని చేయొచ్చు. అలాగే ఇదే వంకాయని కొంచెం కాల్చి దాన్ని ఒక బట్టలో పెట్టేసి, ఎక్కడైతే మీకు పట్టేసి పట్లు ఉన్నాయో దాంతో కాపడం లాగా కూడా పెట్టుకోవచ్చు. పండినటువంటి వంకాయ, ఫ్రెష్ది కాదు. ఓకే, దాన్ని చేయొచ్చు. ఇంకా కొంతమంది సజెస్ట్ చేసేది ఏంటంటే దాన్ని దంచి పేస్ట్ లాగా చేసి ఉడికిచ్చి పెట్టుకో, కానీ చాలా నీళ్ళంతా పోతాయండి, అదంతా బాగోదు. దానికన్నా కూడా కాల్చడం ఈజీ. కాల్చేసి దాన్ని కానీ పెట్టుకోగలిగితే మీకు దీని నుంచి రిలీవ్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. చూడండి మిత్రులారా, చిన్నది, దీనివల్ల నష్టం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ అంతకన్నా లేవు. ఓకే, దాన్ని తీసుకోవడంలో ఎక్స్ట్రా జీలకర్ర పౌడర్ యాడ్ చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా అవుతాయి, బోనస్ అవుతాయి.
చేసి చూస్తారు కదా. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటీ కళాశాల సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి ఎటువంటి చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.